సైన్యంలో పనిచేస్తూ పారిపోయి వచ్చాడు. చాలా డేంజరస్ ఫెలో. ఎస్, అక్కడ ఉండగా గుండు దెబ్బ తగిలితే ఆపరేషన్ చేసి పాదంలోంచి కొంత కండ తీసేశారు. కమా చూడండి. అవును సార్, ఒక కాలు చిన్నదిగా ఉంది. లక్షల ఖరీదు చేసే పేపర్. అవునురా, లక్షల ఖరీదు చేసే పేపర్. ఇవి విదేశీయులకు అమ్మి ఆ దాదాగాడు కోట్లు సంపాదిస్తాడు. మనం వీటిని వాడికిచ్చి లక్షలు సంపాదిస్తాం. ఆ కోట్లు మనం ఎందుకు సంపాదించుకోకూడదు? మన బలం అంత దూరం పనిచేయదురా. కౌంట్ ది కరెన్సీ నోట్స్ అండ్ నోట్ ఇట్. తీసుకెళ్ళండి. చివరికి ఆ ఫార్ములా పేపర్స్ భయంకర చేతిలో చిక్కే. నేను వెళ్ళి సంపాదించుకుని వస్తాను బాస్. దొంగతనంగా కానీ బలవంతంగా కానీ భయంకర్ చేతి నుండి ఆ కాగితాలు సంపాదించండి. మరి ఎలాగ బాస్? అందుకొక్కటే మార్గం. మనకు కావలసిన వస్తువులు వాడి చేతిలో చిక్కింది కనుక వాడికి కావలసిన వస్తువులు మనం చేజిక్కించుకోవాలి. అప్పుడే ఆ పేపర్స్ మనకు దక్కుతాయి. పరిటాల వజ్రాలు. మొదటి నుంచి భయంకర్ వాటి కోసం తెగ తంటాలు పడుతున్నాడు. శ్యామ్ లైలాల మీద ఒక కన్నుంచండి. లైలాకు ఆ వజ్రాల మీద కన్నుందని మా అనుమానం. సార్, వజ్ర దొంగ శ్యామ్ను అరెస్ట్ చేశాను. అసలు దొంగనా నకిలీ దొంగనా? నకిలీ దొంగ. ఎస్, నువ్వు పట్టుకున్నది నకిలీ దొంగని. అసలు దొంగను చూపిస్తాను రా. వీడే అసలు దొంగ శ్యామ్. సైన్యంలో పనిచేస్తూ పారిపోయి వచ్చాడు. చాలా డేంజరస్ ఫెలో. ఎస్, అక్కడ ఉండగా గుండు దెబ్బ తగిలితే ఆపరేషన్ చేసి పాదంలోంచి కొంత కండ తీసేశారు. కమా చూడండి. అవును సార్, ఒక కాలు చిన్నదిగా ఉంది. అందుకే ఆ కుంటితనం బయటపడకుండా ఈ కాలికి స్పెషల్ బూట్ వేసేవాడు. చూడండి బూట్. సీ ది డిఫరెన్స్. ఆశ్చర్యంగా ఉంది సార్. వీడి పూర్తి పేరు శ్యామ్ భరోసాయ్. మనకందిన సమాచారాన్ని బట్టి వీడే రకరకాల మారువేషాలతో తిరుగుతున్న అసలు వజ్రపు దొంగ శ్యామ్ అని పూర్తిగా రుజువైంది. అంటే జైల్లో ఉన్న గోపి నిర్దోషి అన్నమాట. వాడిని రిలీజ్ చేయనా సార్? రిలీజ్ ఎలా చేస్తావు? పోలీస్ వేషాలు వేయించి మోసగించినందుకు వాడికి శిక్ష పడాలిగా. అవును సార్, అవును. అయితే కేసు ఫైల్ చేయనా? నో 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 నో. వాట్? వాడేదో చిక్కు పరిస్థితుల్లో ఇరుక్కుని ఉండొచ్చు. అసలు ఆ దొంగల ముఠాను మభ్యపెట్టడానికి అలా పోలీస్ వేషాలు వేయించి ఉండొచ్చు. ఆ దొంగలు కూడా నీలాగే వాడే అసలు దొంగ శ్యామ్ అనుకుని డైమండ్ కోసం వెంటపడి ఉండొచ్చు. నాట్ ఓన్లీ దట్ మిస్టర్ కామేశం, ఆ దొంగల ముఠా అసలు దొంగ శ్యామును చంపి కూడా ఉండొచ్చు. ఈ వివరాలను బట్టి ఆలోచిస్తే ఒక్క వజ్రమే కాదు, దాని వెనక ఏదో గొప్ప రహస్యం ఉండి తీరాలి. ఏంటి సార్ ఇది? వాణ్ణి ఎరగా చూపించి ఆ దొంగల ముఠాను పట్టుకోవాలి. అంటే వాడు జైలు నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోవడం? అవును. అయితే వాడంతట వాడే తప్పించుకోవాలి. అందుకు అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. ఎస్ సార్.
గీత గీత మా బంధు. నీ ప్రియురాలు నీకు కావాలంటే పరిటాల వజ్రాలు ఇచ్చి తీసుకువెళ్ళి 24 గంటలు టైం ఇస్తున్నా, లేదా గీత ప్రాణాలు దక్క. భయంకర. గంగులు బాష్, ఈ చుక్క మనం అనుకున్న దానికంటే సమర్థురాలే. లోపల తీసుకెళ్ళి గేటు. బాస్, ఆ చక్కని చుక్క కొత్త ఖైదీ గీత. ఆ దేవుని కూడా తెలియకుండా బంధించాం బాస్. వెరీ గుడ్. ఈ దెబ్బతో ఆ శ్యామ్ గాడి కథం. తన లవర్ కోసం తప్పకుండా ఇక్కడికి వస్తాడు. 1000 కళ్ళతో కాపలాకాయ. అలాగే బాస్. ఏమన్నా గట్లా కూర్చున్నావు? చాలా ప్రమాదం జరిగింది. గీతను భయంకర ముఠా వాళ్ళు ఎత్తుకుపోయారు. వజ్రాలు ఇస్తే గానీ వదలరట. అయ్యో, పైసలకే పల్టీ కొడుతుంటే ఎక్కడ వజ్రాలు పట్టుకొస్తాం మళ్ళా? అదే నేను ఆలోచిస్తున్నా. శ్యామ్ ఆ వజ్రాలు ఎక్కడ దాచాడా అని. ఏడాబెట్టి సచ్చిండో ఏమో. అగో అన్న, ఆడే కదా నిన్న గిరి హ్యాండ్ హోటల్కి దింపింది, యాదుందా నీకు? అవును చిన్న, ఆ రోజే వజ్రాల దొంగతనం గురించి పేపర్లో పడింది, గుర్తుందా? నన్ను హోటల్ రూమ్ లోకి తీసుకొచ్చే ముందు వాడే ఆ దొంగతనం చేసి ఉంటాడు. గట్లా చెప్పిండా నీకు? అట్లా చెప్పలేదు గాని ఏదో మర్మంగా మాట్లాడాడు. ఏమని చెప్పాడు? అదే, ఆ గదిలోంచి ఏ వస్తువు పోకూడదని, దేన్ని ఉన్న చోటు నుంచి కదపకూడదని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే వాటి రహస్యం ఆ గదిలోనే ఉండవు. గట్లయితే ఆ హోటల్కే పోదాం రా అన్నా మళ్ళా. పద. చూడే అబ్బా, ఏంటో అరుపులు. పుస్తకం పూర్తిరండి. అని మూలికి వచ్చింది పుస్తకం చదవడానికే. చూడు, అందుకని నీకు మంచి చదువు చెప్తా. మొహం చెప్పాలి, విసులు చదువు. ఆ వజ్రాలు ఎలా తే? అవును, నేనే. మర్యాదగా నేను అడిగినప్పుడే ఇచ్చుంటే ఈ ప్రమాదమే వచ్చేది కాదు. కమాన్, గో బ్యాక్.
వజ్రాలు ఎక్కడ? నాకు తెలియదు. తెలీదు? వందరం. ఏమో వజ్రాలు? ఇస్తావా, చస్తావా?